ఇక లడ్డు కల్తీ వ్యవహారం పైన నెల్లూరు బీజేపీ నేత ఆంజనేయుల్ రెడ్డి స్పందించారు. అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డిలను అదుపులోకి తీసుకుని విచారణ జరిపి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ సీనియర్ నేత అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కర్నాటి ఆంజనేయ రెడ్డి డిమాండ్ చేశారు. అయితే ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో పరిగణించాలని అలాగే బీజేపీ జాతీయ అధిష్టానానికి కూడా తాము ఫిర్యాదులు చేస్తామని వెల్లడించారు. ప్రపంచంలోనే ఎంతో ప్రసిద్ధి కాంచి పవిత్ర పుణ్యక్షేత్రం అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాల్లో లడ్డూల తయారీలో దాదాపు జంతువులతో సంబంధించినటువంటి కొవ్వుని తయారు చేసి నెయ్యిలో వినియోగించారనే ఆరోపణలు భారీగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు అనేక మంది కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. ల్యాబ్లో కూడా టెస్టులు జరిగాయని చెప్పి టీడీపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇటు ఎన్డీఏ ప్రభుత్వంలో ఒకటైనటువంటి కూటమి ప్రభుత్వంలో ఒకటైనటువంటి బీజేపీకి సంబంధించి సీనియర్ నేత అదేవిధంగా కార్యవర్గ సభ్యులు కర్నాటి ఆంజనేయ రెడ్డి మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేశారు, అదేవిధంగా అనేక మంది ఆరోపణలు చేస్తున్నారు. నిజంగా ఇలాంటి కల్తీ జరిగిందంటారా? 100% కల్తీ జరిగిందని ల్యాబ్ రిపోర్ట్స్లో తేలింది. ఆ ల్యాబ్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఇన్ గుజరాత్, ఆ ల్యాబొరేటరీస్లో చాలా స్పష్టంగా వార్తలు వచ్చాయి. ఇందులో కల్తీ జరుగుంది, ఇందులో పశువుల కొవ్వు ఉంది, పంది కొవ్వు ఉంది, చేపల ఆయిల్ ఉంది, ఫిష్ ఆయిల్ ఉంది, మైదా కలిసి ఉంది. ఆ ట్రేసెస్ అన్నీ కూడా మా పరీక్షలో తేలిందని చెప్పిన తర్వాత ఇందులో అబద్ధమే ఉంది. స్వయంగా ముఖ్యమంత్రి, ఒక సీనియర్ నాయకుడు, అపారమైన పరిపాలనా అనుభవం ఉండే వ్యక్తి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. వారు నిన్నటి రోజున ఎంతో ఆందోళనతో ప్రకటించారు. తేలిందని చెప్పిన తర్వాత ఇందులో అబద్ధం ఉంటుందని ఎవ్వరూ అనుకోవడం లేదు. ప్రజలు విశ్వసిస్తున్నారు, తప్పు జరిగింది, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో టీటీడీలో ఏం జరిగిందో ఎవరికి తెలియదు. ప్రత్యేకంగా కరోనా 2 సంవత్సరాల సమయంలో ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు. ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కరోనాలో ఆయన వైవి సుబ్బారెడ్డి చైర్మన్, ధర్మారెడ్డి తర్వాత ధర్మారెడ్డి ఈవోగా వచ్చారు. వీళ్ళిద్దరూ వాళ్ళ ఇష్టారాజ్యంగా టీటీడీని పరిపాలించారు. ఏం జరిగిందో ఎవరికి తెలియదు. అందువల్ల ఇద్దరిని అదుపులోకి తీసుకోవాలా, వాళ్ళ హయాంలోనే ఈ దుర్మార్గాలన్నీ జరిగాయి. ఇప్పుడు కర్ణాటక నుంచి ఏదైతే నందిని నెయ్యి వస్తుందో నెయ్యిని ఆపారని చెప్పి చెప్తున్నారు. ఇందులో ఏమన్నా ఈ లంచాలకి సంబంధించి ఏదైనా కమిషన్లకు సంబంధించి ఏమన్నా జరిగి ఉంటుంది? మొత్తం వాళ్ళ బతుకంతా కమిషన్లకి లంచాల కోసమే కదా టీటీడీని వాడుకున్నది. కమిషన్ సంపాదించారనేది కదా ఆరోపణలు. ఇప్పుడు నంది వాళ్ళు గవర్నమెంట్కి సంబంధించింది, అది వాళ్ళు కమిషన్లు ఎవరు. అందువల్ల వాళ్ళ యొక్క సొంత మనుషులకి అప్పచెప్పేస్తే క్వాలిటీ ఏమైనా పర్లేదు, అప్పచెప్పేస్తే వాళ్ళ దగ్గర నుంచి కోట్ల రూపాయల కమిషన్ వస్తుంది. టీటీడీకి ఎన్ని వేల లక్షల కిలోల నెయ్యి వాడుతారు కదా, దాంట్లో నుంచి ఎంతో కమిషన్ వస్తుంది కదా. కమిషన్ కోసం కకృతి పడి టీటీడీ యొక్క విద్యుక్త ధర్మాన్ని విస్మరించి దుర్మార్గం చేశారు. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఖచ్చితంగా అన్ని విషయాల్లో చాలా లోతుగా ఆలోచించే వ్యక్తి, చాలా మేధావి వారు. ఈ విషయాన్ని ఇంకా లోతుగా చర్చించే అవసరం వస్తే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కేంద్ర పార్టీకి, కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి హిందువుల మనోభావాలని, హిందువులను గౌరవించడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ఆ విధమైన చర్యల కోసం మా రాష్ట్ర అధ్యక్షురాలు పనిచేస్తుందని నాకు విశ్వాసం ఉంది. అది మొత్తం మీద తీసుకుంటే ఏదైతే పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానాల్లో లడ్డు కల్తీ విషయంలో జంతువులకు సంబంధించినటువంటి ఏదైతే కొవ్వు వాడారు, అదేవిధంగా అక్కడ పవిత్రతను కూడా మంట కలిపే విధంగా చర్యలు తీసుకున్నారని చెప్పి గడిచినటువంటి 5 సంవత్సరాల్లో కూడా వైసీపీ చేసినటువంటి అరాచకాలపైన ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకొని అవసరమైన మేర ఎవరైతే ఇటు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఉన్నారో అదేవిధంగా ఈఓగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి పైన కఠిన చర్యలు అయితే తీసుకోవాలని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తున్న పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ జోషితో కలిసి మురళీకృష్ణ, బీఆర్కే న్యూస్, నెల్లూరు.